తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో బోనీ కొట్టిన విషయం మనందరూ తెలుసు. బోనీ కొట్టిన చోట అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాలని జనసేన పార్టీ నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ అయితే అడుగులు వేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సింబల్ మీద మొదటి విజయాన్ని నల్గొండ గడ్డ నుంచి విజయలక్ష్మి గారు జనసేన పార్టీకి అయితే అందించడం జరిగింది. మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి అగ్గు సాగర్ గారు కూడా విజయాన్ని అందించడం జరిగింది. మనందరికీ తెలుసు, గతంలో ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో కూడా చాలా మంది వార్డు మెంబర్లను ఉప సర్పంచ్లను గెలుచుకుంది. అదేవిధంగా ఒక సర్పంచ్ని కూడా ఒక మహిళని గెలుచుకొని జనసేన పార్టీ సత్తా చాటింది. మెల్లమెల్లగా చాప కింద నీరులాగా జనసేన పార్టీ అడుగులు వేస్తుంది. అయితే ఎక్కడైతే జనసేన పార్టీ గెలిచిందో అక్కడ అభివృద్ధి అంటే ఏందో చేసి చూపించాలని జనసేన పార్టీ ఒక కార్యాచరణను రచించుకుంది. దాంట్లో భాగంగానే నల్గొండ జిల్లాలో ఏదైతే గెలిచిందో జనసేన పార్టీ ఆ విజయలక్ష్మి గారు గెలిచిన వార్డుకి వెళ్ళి జనసేన పార్టీ తరఫున ఈ తనీష్ గారు మన అందరికీ తెలుసు, ఆయన స్టార్ క్యాంపెయినర్గా కూడా జనసేన పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. ఆ స్టార్ క్యాంపెయినర్గా తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ రోజున పార్టీ పరంగా ఆయన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగానే గెలిచిన తర్వాత మళ్ళొస్తానడు. గెలిచిన తర్వాత పార్టీ ఆదేశాలతోటి తనీష్ గారు ఆ యొక్క గెలిచిన ఆ గడ్డ మీద అడుగుపెట్టి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రజలకు అభివృద్ధి అంటే ఏందో చూపించే విధంగా ఏ విధంగా అక్కడ ఒక కార్యాచరణను చేపట్టారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యను అన్ని పరిశీలన తీసుకొని అదేవిధంగా అక్కడ మనకు పరిశుభ్రంగా ఉండే విధంగా వాళ్ళు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే అభివృద్ధికి నోచుకోని విధంగా ఉంటుందో అక్కడ స్వయంగా కార్యకలాపాల్లో తనీష్ గారు అదేవిధంగా అక్కడ గెలిచినటువంటి విజయలక్ష్మి గారు జన సైనికులందరూ కలిసి అభివృద్ధిలో అడిగేసి జనసేన పార్టీ గెలిచిన కొద్ది రోజులనే ప్రజలను పట్టించుకోకుండా ఉండే రాజకీయ నాయకులు ఈ రోజులో గెలిచిన కొద్ది రోజులనే మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము ఏమన్నా చేయాలి చేస్తాము, మేమే స్వయంగా వస్తాము, ప్రచారంలోకి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి జనసేన పార్టీ పక్షాన జనసేన నాయకులు పర్ఫెక్ట్ ఒక ప్రజలకి ఏది కావాలో చేయడానికి మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పి నిరూపిస్తారు. ప్రజలకు మేమున్నామనే భరోసాను కూడా కల్పిస్తారు. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ గెలిచిన చోట అడుగుపెట్టింది. రాను రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతోటి జనసేన పార్టీ మరింత ముందుకు వెళ్ళాలని ఒక కార్యాచరణ అయితే స్పష్టంగా రచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జనసేన పార్టీ 300లకు పైన మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయడమే జరిగింది. మన అందరికీ తెలుసు, ఆ 300 వార్డులలో ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడ కూడా బలమైన కార్యాచరణ జనసేన పార్టీ రచిస్తుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ అయితే ముందుకెళ్తుంది. ప్రస్తుతం ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఎక్కడైతే పోటీ చేసినామో అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఓడిపోయినా కూడా ప్రజలకు మేమున్నామని భరోసాను కల్పించే విధంగా జనసేన పార్టీ అయితే కార్యాచరణ రచిస్తుంది. రానున్న రోజులలో జనసేన పార్టీ చాప కింద నీరులా ప్రతి నియోజకవర్గంలో బలంగా విస్తరణ చెందడానికి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఇచ్చారు. దానికి అనుగుణంగా జిల్లాల్లో కూడా అదే విధమైన ధోరణి కొనసాగుతుంది.